కూడా చూడాలని నేను చేస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు. ఇంటింటా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 2,70,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది, ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. దశాబ్దాల శతాబ్దాల అణిచివేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దొసే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డి గడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ కులం కానీ, నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? 1 గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో, ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేట్, ఇతనికి ఎవడిచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ, నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ? గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా కూటమి కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల పై నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మ గౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి